నమస్తే. టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం జనవరి 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు గోచార అంచనాలు ద్వాదశ రాశుల వారికి చెప్పుకుందాము. వాటి పరిహారాలు కూడా సాధారణ పరిహారాలు సూచించడం జరుగుతుంది. అయితే ఇక్కడ జనవరి 19 నుండి 25 వరకు కూడా చంద్రుడి సంచారం మకర రాశిలో ఏర్పడి అరుదైన గ్రహాల కలయిక చతుర్రాహి పంచగ్రహ కూటమి కూడా ద్వాదశుల వారిపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనేది చర్చించుకుందాము. గ్రహస్థితులు ముఖ్యంగా ఈ కాలంలో చంద్రుడు ధనస్సు, మకర, కుంభ, మీన రాశుల మీదుగా సంచరిస్తాడు. కాబట్టి ముఖ్యంగా మకర రాశిలో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు కలవడం వల్ల చతుర్రాహి కూటమి ఏర్పడుతుంది. దీని కొన్ని వివరాల ప్రకారంగా చంద్రుని కలయికతో పంచగ్రహ కూటమి అనేది కూడా ఏర్పడుతుంది ఇక్కడ అనేది చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కుజుడు మకరంలో ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల రియల్ ఎస్టేట్లో మరియు భూములకి విలువలు ఎక్కువగా పెరుగుతాయి అనేది సూచించవచ్చు. అయితే తొందరపాటు నిర్ణయాలు కోసం ఎక్కువగా ఆరాటపడకూడదు, నియంత్రించుకోవాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు ఎక్స్పర్ట్ల సలహా మేరకే వీరు జన్మ జాతకాన్ని అనుసరించి కూడా ఎక్కువగా తీసుకుని వాటిని ముందుకు సాగాలి అనేది సూచించడం. ఈ ప్రభావాలు అయితే రియల్ ఎస్టేట్ల వారికి చాలా బాగుంటుంది. కుజుడు రాజయోగంగా ఉంటుంది. మకర రాశిలో కుజుడు రవితో సంచారంగా ఉన్నప్పుడు, చంద్రుడితో కూడా ఉన్నప్పుడు కూడా అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఫలితాలు చెప్పుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. సబ్స్క్రైబ్ చేయగలరు. ఇక ఈ మకర రాశి వారికి 10, 11, 12 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఖగోళంలో ఇతర గ్రహాలు గురువు మిథున రాశిలో, కేతువు సింహరాశిలో, మకరంలో 4 గ్రహాలు చెప్పుకున్నాము. అయితే కుంభరాశిలో రాహువు సంచారం అనుకూలం. మేషరాశి వారికి వ్యయ స్థానంలో శని సంచారం అనుకూలం కాదు, గురువు అనుకూలంగా లేడు. ఇది మిగతా గ్రహాలు ఏమీ కూడా అనుకూలంగా లేవు అనేది చెప్పచ్చు. ఇక 10లో రవి, కుజలు అనుకూలిస్తున్నారు. శుక్ర, బుధులు అనుకూలంగా లేరు. చంద్రుడు కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు. 10, 11కి చంద్రబలం బాగుంటుంది. ఈ వారంలో వీరికి మేషరాశి వారికి నిజంగా ఈ పంచగ్రహ కూటమిలో ఆర్థిక ప్రయోజనాలు మెండుగానే ఉంటాయి. ఈ వారంలో వీరికి మేషరాశి వారికి అనేది చెప్పచ్చు. భూ సంబంధిత లావాదేవీలు ఎక్కువగా లాభసాటిగా ఉంటాయి ఈ వారంలో వీరికి. ఉద్యోగంలో పదోన్నతి, కొత్త అవకాశాలు వీటన్నిటికీ కూడా ఉద్యోగస్తులకి బాగుంటుంది. విద్యార్థులైతే కనుక పోటీ పరీక్షల్లో వారికి విజయాలు సాధించడానికి అనుకూల సమయంగా ఉంటుంది. తండ్రి ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ అవసరం ఈ వారంలో. ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. ఈ విధమైన ఫలితాలు ఉంటాయి ఈ మేషరాశి వారికి. ఇక తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 9, 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం. వారం ప్రారంభ దినానికి కొద్దిపాటి మిశ్రమంగా ఉన్న వారాంతం మొత్తం కూడా చంద్రబలం బాగానే ఉంది. అటు గురువు అనుకూలిస్తున్నాడు ఖగోళంలో మిథున రాశిలో. వృషభ రాశి వారికి శని అనుకూలంగా ఉన్నాడు. అయితే 10, 11లో 9, 10, 11 రాశుల్లో 9లో 4 గ్రహాలు కొద్దిపాటి అననుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు. 10లో రాహు కూడా అంత అనుకూలం కాదు. మెయిన్గా గురువు, శని సంచారాలు వీరికి చంద్రబలం బాగుంటుంది అనేది చెప్పచ్చు. ఈ వృషభ రాశి వారికి కూడా యథావిధిగా ఆర్థికంగా స్థిరంగా ఉంటుంది వారం అంతా కూడా అని చెప్పచ్చు. అయితే పాత అప్పులు తీరుతాయి. ఈ ఆర్థిక ఆదాయం అభివృద్ధి ఉంటుంది కాబట్టి పాత అప్పులు తీర్చుకోగలుగుతారు ఈ వారంలో. వ్యాపార విస్తరణకైతే కనుక అనుకూల సమయం అనేది చెప్పచ్చు వృషభ రాశి వారికి. ఈ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఇదివరకటి మీద, కిందటి వారం మీద కూడా. ఉన్నత విద్యకి, విదేశీ విద్యకి, ప్రయాణాలకి వీటన్నిటికీ కూడా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది హైయర్ ఎడ్యుకేషన్లో వారికి. ఇక కుటుంబ సభ్యుల మద్దతు అయితే లభిస్తుంది. వీరికి సహాయ సహకారాలు అందుతాయి. ఏ ప్రయత్నం మొదలుపెట్టినా కానీ కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోండి. వారి అనుకూలతలతో, వారి సలహా సంప్రదింపులతో ముందుకెళ్ళిన మంచి ఇంకా ఫలితాలు ఉంటాయి అనేది వృషభ రాశి వారికి చెప్పడం జరుగుతుంది.
ఇక మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు 8, 9, 10 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. వారం ప్రారంభానికి చంద్ర సంచారం అంత అనుకూలంగా లేనప్పటికీ కూడా ఇక వారం మొదటి 2 రోజులు లేకున్నా మిగతా 5 రోజులు కూడా చంద్రబలం బాగుంటుంది అనేది చెప్పచ్చు. ఇక 8లో అష్టమంలో శుక్రబుధులు అనుకూలిస్తున్నారు. చంద్రుడు, రవి, కుజుడు అనుకూలంగా లేకున్నా. ఇక 9లో మిగతా గ్రహాలు పెద్ద అనుకూలం లేవు. తృతీయంలో కేతు అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు. వీటి ఆధారంగా మిగతా గ్రహ బలాలకి యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా అకస్మాత్తుగా ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అష్టమంలో 4 గ్రహాల సంచారం, ప్రారంభానికి 5 గ్రహాల సంచారం ఉంటుంది. 4 గ్రహాల సంచారం కొనసాగుతుంది వారం అంతా కూడా. ఆకస్మిక ధనలాభాలకైతే ఎక్కువగా అవకాశం ఉంది మిథున రాశి వారికి. వృత్తిపరంగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా విజయం కొద్దిపాటి అధిగమిస్తారు, విజయాలు సాధిస్తారు, వారి పనిలో పురోగతులు ఉంటుంది అనేది చెప్పచ్చు. కాకపోతే కొద్దిపాటి ఒత్తిడి అనేది అనుభవిస్తారు. ఏకాగ్రత కూడా అవసరం విద్యార్థులకి. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం కూడా మంచిది. ఆరోగ్యపరంగా కొద్దిపాటి అననుకూలతలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసుల్లో కొద్దిపాటి ఆలస్యం జరగవచ్చు. వాహన చోదకులు ఉంటారు. వాహన జాగ్రత్త పడాలి. వాహనాలు దొంగిలించటానికి, వాహనాలు పోగొట్టుకోవటానికి వాహన చోదకులకి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి మిథున రాశి వారికి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ విషయాలకి సూచించడం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఎలా ఉంటుంది అంటే కనుక 7, 8, 9 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. వారం ప్రారంభ దినానికి చంద్రబలం బాగానే ఉంటుంది. ఇక వారం తదుపరి మిగతా 5 రోజులకి చంద్రబలం తక్కువగా ఉంటుంది. అయితే కర్కాటక రాశి వారికి 7లో 4 గ్రహాలు అనుకూలం కాదు అనేది చెప్పచ్చు. ఓన్లీ చంద్రబలం తప్పితే ఇక మిగతాది గ్రహాలు పెద్దగా అనుకూలం లేవు. ఏ గ్రహాలు కూడా వీరికి అనేది. అష్టమంలో రాహువు, నవమంలో శని, వ్యయస్థానంలో గురువు, ఇక ద్వితీయంలో కేతువు, ఏవి కూడా అనుకూలంగా లేవు. అయితే ఈ కర్కాటక రాశి వారికి ప్రారంభ దినానికి బాగానే ఉంటుంది చంద్ర సంచారం. కాబట్టి ఆదాయ వృద్ధి చెందుతుంది బాగానే అని చెప్పచ్చు. కొత్త ఆస్తులు కొనుగోలుకైతే యత్నం చేయొచ్చు, వీరు ప్రయత్నం చేయొచ్చు. ఈ వారంలో 4 గ్రహాలలో కర్కాటక రాశి వారికి శుక్రుడు 7లో సంచారం చేస్తున్నాడు. యాక్చువల్గా ఆదాయం వృద్ధి చెందుతుంది. కొత్త ఆస్తులు కొనుగోలుకి కూడా, ఎందుకంటే 7లో కుజుడు, కర్కాటక రాశి వారికి కుజుడు పంచమాధిపతి అవుతాడు. పంచమాధిపతి 7లో సంచారానికి కొద్దిపాటి అనుకూలతలు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కొత్త ఆస్తులు కొనుగోలుకి అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు ఉంటాయి. ఎందుకంటే చతుర్రాహి వారం ప్రారంభంలో మకర రాశిలోనే జరుగుతుంది. అక్కడ 4 గ్రహాలకి కూడా చంద్రాదు సంచారం అనుకూలం కాబట్టి మానసిక ప్రశాంతత పెరుగుతుంది వీరికి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలకి, వారికి సంబంధించిన విషయాలు అన్నిట్లో కూడా ఎక్కువగా అనుకూలతలు ఉంటాయి. ఏ పని చేసుకోవాలన్నా విదేశీ సంబంధిత వ్యవహారాలకి అనుకూలం, లావాదేవీలకి కూడా అనుకూలం అనేది చెప్పచ్చు. ఇక సింహరాశి. సింహరాశిని అనుసరించి 6, 7, 8 రాశుల మీదుగా చంద్ర సంచారం. 6, 7 రాశుల మీద ఉన్నప్పుడు చంద్రుడు బాగానే బలం ఉంటుంది వారం చివరిలో తప్పితే. సింహరాశి వారికి లాభస్థానంలో గురువు అనుకూలిస్తున్నాడు అనేది కూడా చెప్పచ్చు. 6లో కుజరవులు అనుకూలిస్తున్నారు, చంద్రుడు అనుకూలిస్తున్నాడు. చాలా గ్రహబలం బాగానే ఉంది ఈ వారంలో వీరికి అనేది చెప్పచ్చు. ఆస్తి లావాదేవీల్లో విజయాలు సాధిస్తారు. ఏమన్నా ఆస్తి గొడవలు ఇంతకుమునుపు ఏమన్నా ఉన్నా అవి సమసిపోయి వాటికి సంబంధించిన లావాదేవీల్లో వీరికి ప్రయోజనాలు పొందుతారు అనేది చెప్పచ్చు. కొత్త నూతన ప్రాజెక్టులు ఏమైనా ఉంటే కనుక సింహరాశి వారికి ప్రారంభించడానికి ఇది అద్భుతమైన సమయం. 6, 7 చంద్ర సంచారం బాగుంటుంది. 6లోనే పంచగ్రహ కూటమి కూడా జరుగుతుంది. ఇక కొత్త ప్రాజెక్టుల కంటే శుక్రుడు 6లో సంచరిస్తున్నాడు. కుజుడు కూడా అక్కడే ఉన్నాడు, రవి కూడా అక్కడే ఉన్నాడు. అయితే వీరికి ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి. యోగా, ధ్యానం అవసరం వీరికి. కొద్దిపాటి మానసిక ఒత్తిడి అయితే ఉండొచ్చు.
అష్టమంలో శని సంచారం అంత అనుకూలంగా లేదు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక సమాజంలో గౌరవం పెరగటుంది, తల్లిదండ్రుల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఈ విధమైన అనుకూలతలన్నీ కూడా ఈ సింహరాశి వారికి మిగతా అంతా బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక కన్యారాశి. కన్యారాశిని అనుసరించి 5, 6, 7 రాశుల మీదుగా చంద్ర సంచారం. 5 మీద జరుగుతున్నప్పుడు మిశ్రమంగా ఉంటుంది. అక్కడ 4 గ్రహాల కూటమికి ఇక్కడ మకర రాశిలో శుక్రబుధులు అనుకూలిస్తున్నారు అనేది చెప్పచ్చు. అయితే కన్యారాశి వారికి 6లో రాహు అనుకూలిస్తున్నాడు చెప్పచ్చు. ఇక ఈ విధమైన అనుకూలతలకి చంద్రబలం 5, 6, 7 కన్యారాశి వారికి 5, 6, 7 మొదటిలో కొంత మిశ్రమంగా ఉన్న చంద్రబలం 6, 7 వారం అంతా చివర కూడా బాగానే ఉంటుంది చంద్రబలం అని చెప్పచ్చు. ఆర్థిక ప్రణాళికలు అవసరం. వీరికి ఖర్చులు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వ్యయస్థానాధిపతి 5లో సంచరిస్తున్నాడు, అంటే ద్వితీయాధిపతి కూడా 5లో సంచరిస్తున్నాడు. ఆర్థిక స్థానాధిపతి ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది ఈ కన్యారాశి వారికి ఈ వారంలో. వాటిని అధిగమించుకునే ప్రయత్నం చేసి నియంత్రించుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఆర్థిక భారం పడుతుంది. కార్యాలయంలో కూడా ఉద్యోగస్తులకి తోటి సహోద్యోగుల మద్దతు అయితే లభిస్తుంది. వీరికి బాగానే ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమికి చతుర్రాహికి వారంలో అంతా కూడా విద్యార్థులకైతే కనుక శ్రమకు తగిన ఫలితం అయితే దక్కుతుంది. శ్రమించండి, ఎక్కువ కష్టపడాలి. కష్టపడితే ఫలితం బాగానే ఉంటుంది. కొంచెం కష్టపడండి, ఇంకా మంచి ఫలితాలు పొందండి. ఇక విదేశీ అవకాశాలు లభించే సూచనలు అయితే ఈ కన్యారాశి వారికి ఈ వారంలో లభిస్తున్నాయి అనేది సూచిస్తుంది. గోచార అంచనాలు మాత్రమే ఇవి. తులారాశి తదుపరి. తులారాశి వారికి 4, 5, 6 చంద్ర సంచారం జరుగుతుంది. చంద్రబలం మిశ్రమంగానే ఉంటుంది. అయితే తులారాశి వారికి అటు శని ఇటు గురువు కూడా గోచారంలో అనుకూలంగా ఉన్నారు. తులారాశి వారికి 4లో శుక్రబుధులు చాలా అనుకూలంగా ఉన్నారు అని చెప్పచ్చు వారం ప్రారంభానికి అనేది. 5లో కాకపోయినా 6లో శని అనుకూలిస్తున్నాడు. గ్రహాల అనుకూలత బాగుంది, చంద్రబలం కూడా బాగుంది ఈ వారంలో వీరికి. అయితే ఆదాయం అయితే పెరుగుతుంది వీరికి బాగానే. పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ముఖ్యంగా మీ మాటకు విలువ పెరుగుతుంది ఎక్కువగా అనేది చెప్పచ్చు తులారాశి వారికి. ఈ తులారాశి వారికి ఆరోగ్య విషయంలో మాత్రం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ తులారాశి వారి ఈ వారంలో. అవివాహితులకు వివాహ సంబంధాలు కుదురుతాయి. వారికి అందరికీ వివాహ విషయాలు ప్రొసీడ్ అవటానికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు. ఇంకా మంచి శుభ సూచకంగా ఉంది అవివాహితులకి. ఇక వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు 3, 4, 5 రాశుల మీదుగా చంద్ర సంచారం. వారం ప్రారంభం చంద్రబలం బాగుంటుంది, తదుపరి తగ్గుతూ ఉంటుంది. మిశ్రమంగా ఉంది చంద్రబలం. వీరికి గ్రహానుకూలత 3లో అన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి అనేది చెప్పచ్చు. 3లో చతుర్రాహి గ్రహం కానీ పంచకూటమి కానీ అన్నిటికీ బుధుడు కొద్దిపాటి అనుకూలతలుగా ఉన్న అన్నీ బాగానే అనుకూలిస్తాయి. అక్కడ అప్పుల బాధల నుండి ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా వీరికి అనేది చెప్పచ్చు. ఇక 6వ అధిపతి 3లో సంచారానికి కానీ ఈ అప్పుల బాధ తప్పుతుంది ఈ వృశ్చిక రాశి వారికి. ఉద్యోగంలో అనుకూల మార్పులు వస్తాయి. వీరికి అనుకూలంగా ఉండే మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం అయితే కొద్దిపాటి అననుకూలతలుగా ఉన్న నలతగా ఉన్న వారు కూడా ఈ వారం ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు. దీర్ఘకాలికంగా ఉన్న ఏదైనా సరే అనారోగ్యాలకైనా కొద్దిపాటి మెరుగ్గా ఉంటుంది. ఇక కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ వారంలో. ఈ వృశ్చిక రాశి వారికి బాగుంది ఈ వారంలో అనేది చెప్పచ్చు. ఇక ధనుసు రాశిని అనుసరించి 2, 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. చంద్రుడు మధ్యస్థంలో చాలా అనుకూలంగా ఉన్నాడు 3వ స్థానం మీద జరిగేటప్పుడు. ద్వితీయ స్థానంలో చతుర్రాహి పంచగ్రహ కూటమి వీటికి విషయాలకి. అయితే 3లో రాహు అనుకూలిస్తున్నాడు, 7లో గురువు అనుకూలిస్తున్నాడు. ఇక 9లో కేతువు కూడా అంత అనుకూలం లేదు, శని కూడా అనుకూలం లేదు.
అయితే 2లో ద్వితీయంలో శుక్రబుధులు అనుకూలిస్తున్నారు అనేది చెప్పచ్చు. గ్రహానుకూలత మిశ్రమంగా ఉంటుంది. ఈ ధనుసు రాశి వారికి ఆదాయం పెరగడమే కాకుండా ఆర్థిక స్థిరత్వం అయితే లభిస్తుంది అనేది చెప్పచ్చు. ద్వితీయంలో శుక్రబుధులు అనుకూలిస్తున్నారు బాగానే. చంద్రబలం కూడా బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. గురుని దృష్టి రాశి మీద ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి అనేది చెప్పచ్చు. ఈ ఉద్యోగంలో నూతన ఉద్యోగస్తులకి ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి మంచి అవకాశాలు రావచ్చు అనే సూచనలు గోచారంలో కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఆశించిన స్థాయిలో బాగా రాణిస్తారు. ఈ వారంలో ధనుసు రాశి విద్యార్థులకి చాలా బాగుంది. ఇక ప్రయాణాలు అయితే ప్రయోజనకరంగా ఉంటాయి ధనుసు రాశి వారికి. ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి అన్నీ కూడా ధనుసు రాశి వారికి ఈ వారంలో. ఇక మకర రాశిని అనుసరించి రాశి నుండి 1, 2, 3 రాశుల మీదుగా చంద్ర సంచారం, రాశిలోనే చతుర్రాహి పంచకూటమి, 2లోనూ రాహు సంచారం అనుకూలంగా లేకపోయినా రాశ్యాధిపతి 3లో యోగిస్తున్నాడు. ఇక ఈ విధమైన రాశిలో శుక్రబుధులు అనుకూలిస్తున్నారు అనేది చెప్పచ్చు. ఈ రాశిలోనే గ్రహకూటమికి ఏర్పడుతున్నందువల్ల ఆర్థికంగా అత్యంత శ్రేష్టంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. శుక్రబుధులు మంచిగా యోగిస్తున్నారు. కెరీర్లో గొప్ప విద్యా అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు దక్కుతాయి. మకర రాశి వారికి ఈ వారంలో మంచిగా బాగుంది. వీరికి ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా పాత అనారోగ్యాలన్నీ కూడా మకర రాశి వారికి తగ్గుతాయి. ఈ పంచగ్రహ కూటమి చతుర్రాహి కూడా ఈ మకర రాశి వారికి అనుకూలంగా ఉందనే చెప్పచ్చు. ఒక రకంగా ఆస్తి సంబంధిత కోర్టు కేసుల్లో అనుకూలతలు వస్తాయి అనేది కూడా సూచిస్తుంది. కాబట్టి ఓవరాల్గా మకర రాశి వారికి చాలా బాగానే ఉంది అనేది చెప్పచ్చు. ఇక కొద్దిపాటి కుటుంబ విషయాల్లో చిన్నగా విభేదాలు రావటం కానీ, విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి రావటం కానీ, ఈ విషయాలకి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక కుంభరాశి వారికి ఈ వ్యయస్థానంలోనూ రాశిలోనూ ద్వితీయంలో కూడా చంద్ర సంచారం ఉంటుంది. వ్యయస్థానంలో 4 గ్రహాల కూటమి 5 గ్రహాల కూటమి జరుగుతుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. పొదుపుపై ఎక్కువగా కుంభరాశి వారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపారంలో కొత్త వ్యూహాలు అమలు చేస్తారు. కొత్తగా ప్లాన్స్ ఏమైనా ఆలోచిస్తారు. ఏ విధంగా మన బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాన్ని ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటారు. మంచి అనుకూలతలే ఉన్నాయి. కంటి సంబంధిత సమస్యలు అయితే ఆరోగ్యపరంగా పడుచూపేది కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. విదేశీ ప్రయాణాలకి మంచి లాభంగా ఉంది. లాభిస్తాయి బాగా. ఎవరైతే విదేశాలకి ప్రయాణం చేయాలనుకుంటున్నారో వారికి మంచి అనుకూలతలు వస్తాయి. ఈ వారంలో వారి కోరిక నెరవేరుతుంది అనేది చెప్పచ్చు. ఇక చివరిగా మీనరాశి. ఈ మీనరాశి వారికి 11, 12 రాశిలో చంద్ర సంచారం జరుగుతుంది అనేది. చంద్రబలం బాగానే ఉంటుంది. కాకపోతే రాశిలోనే శని సంచారం కూడా జరుగుతుంది. వ్యయస్థానాధిపతి 11లో 4 గ్రహాలు అనుకూలమే మీనరాశి వారికి చెప్పాలంటే. అయితే గురువు అనుకూలంగా లేడు. కేతువు అనుకూలిస్తున్నాడు 6లో అనేది చెప్పచ్చు. అయితే ఏలినాటి శని ద్వితీయ భాగం జరుగుతుంది. వీరికి కూడాను ప్రభావం ఏలినాటి శని ప్రభావాలు లాభస్థానంలో మకరంలో ఈ సంచారాలకి కొద్దిపాటి ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది అనేది ఫీలింగ్ అవుతారు. కనిపిస్తుంది మీకు. ఆదాయం అయితే పెరుగుతుంది లాభస్థాన సంచారాలకి. ఇక ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఇంత మునుపు మారిపోవాలా వీటికి అనేది కొద్దిపాటి ఆ ఆలోచనలన్నీ మానేసుకుని ఉద్యోగంలో స్థిరత్వం స్థిరపడతారు అనేది చెప్పచ్చు. ఆరోగ్యంపై మాత్రం అయితే అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో కూడా ఈ మీనరాశి వారు జాగ్రత్తగా ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది. అయితే తండ్రి లేదా అధికారులతో ఘర్షణలకు దూరంగా ఉండాలి. ఈ విధమైన 6 రాశ్యాధిపతి 11లో సంచారానికి జరుగుతుంది. 6 రాశ్యాధిపతి రవి కుజుడితో సంయోగంలో ఉండటం వల్ల కొద్దిపాటి అననుకూలతలు తండ్రితో కానీ, తండ్రి సమానుల వాళ్ళతో కానీ, అధికారులతో కానీ, అంటే రవి పాలక గ్రహం అధికారులకు సంబంధించింది కాబట్టి వారితో కొద్దిపాటి ఘర్షణలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి దూరంగా ఉండాలి. అలాగే ఉద్యోగస్తులు కూడా పై అధికారులతో కొద్దిపాటి
జాగ్రత్తగా వ్యవహరించుకుంటే ఇంకా మంచి అనుకూలతలు ఉంటాయి అనేది మీన రాశి వారికి చెప్పడం జరుగుతుంది. ఇక ఈ విధంగా వారంలో ఇలాంటి ముఖ్యమైనవి ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవి చెప్పుకోవటం జరిగింది. ఇక ఈ పరిహారాలు నివారణలు అంటే కనుక సాధారణంగా చేసుకోదగ్గ పరిహారాలు శాంతి పూజలు అయితే కనుక మకర రాశిలో గ్రహాల కలయిక వల్ల కుజ శని శాంతి పూజలు నిర్వహించడం శుభప్రదంగా సూచిస్తుంది. ఎక్కువగా మకర రాశి నుంచి 4వ అధిపతి కుజుడు కూడా మకర రాశిలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి ఇక హనుమాన్ చాలీసా ఆదిత్య హృదయం పఠించడం వల్ల ప్రతికూలతలు తొలగుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఈ విధమైన చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల ప్రతికూలతల నుంచి తప్పించుకోవచ్చు అనేది చెప్పటం. ఇక శనివారం నాడు నువ్వులు లేదా నల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల ఏళ్నాటి శని దోషం తగ్గుతుంది. ఎవరికైతే కుంభరాశి వారికి, మేషరాశి వారికి, మీనరాశి వారికి కూడా ఈ ముగ్గురికి వర్తిస్తుంది. అట్లాగే అష్టమ శని సంచారం సింహరాశి వారికి నాలుగో స్థానంలో శని సంచారం ధనుసు రాశి వారు కూడా, అర్ధాష్టమ శని సంచారకులు వారు కూడా ఈ పరిహారాలు శనివారం నాడు నువ్వులు నల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల ఏలినాటి శని దోషం కొద్దిపాటి ప్రతికూలతలు తగ్గే అవకాశం ఉందని సూచించడం జరుగుతుంది. ఇక ప్రయాణాల్లో అయితే గనక వేగాన్ని తగ్గించుకోవాలి. విలువైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు డాక్యుమెంట్స్ మీద 1కి 2 సార్లు తనిఖీ చేయాలి అనేది సూచించడం జరుగుతుంది. ఈ 4 గ్రహాల కూటమికి కొద్దిపాటి మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు. కాబట్టి వాటి 4 గ్రహాల యుతికి కొద్దిపాటి అననుకూలతలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఈ వేగాన్ని ప్రయాణాల్లో తగ్గించుకోవాలి. విలువైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా 1కి 2 సార్లు తనిఖీ చేయాల్సి ఉంటుంది. కొద్దిపాటి మోసాలకి కానీ డబుల్ రిజిస్ట్రేషన్స్ కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దాము. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.